ప్రభుత్వ చట్టము నన్ను ఇవన్నీ తప్పని చెప్పలేదు గదా అనుకోవద్దు. శాస్త్రం అండి ఇక్కడ ముఖ్యం. శాస్త్రం మనకేం చెప్తుంది? శాస్త్రం ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా? శాస్త్రాన్ని విడిచిపెట్టి మనం తోచిన రీతిగా వర్తిస్తే మనం తప్పకుండా శిక్షింపబడతామండి. ఆ శిక్ష అనేది ఇప్పుడు మనకు తెలకపోవచ్చు. కానీ ఆహ్, మనకు పైన పర్యవేక్షణ ఉంది. భగవంతుడు సాక్షిభూతంగా ఉన్నాడు. దేవతలందరూ సాక్షిభూతులుగా ఉన్నారు. మన కర్మలకు సాక్షి దాని ఫలితం మనం అనుభవించాలి. మన కర్మల యొక్క ఫలితం మనం తప్పకుండా అనుభవించాలి. ఇప్పుడు ఒక శిశువు జన్మించాడనుకోండి, ఒక హాస్పిటల్‌లో మనం చూస్తున్నాము. శిశువులు ఎంతోమంది జన్మిస్తున్నారు. పక్క పక్కన రూమ్‌లలోనే ఉంటారండి. ఒకరేమో 5 స్టార్ ఫెసిలిటీస్ గల రూమ్‌లో కోటీశ్వరునికి జన్మిస్తున్నారు. ఒకరేమో లేబర్ రూమ్‌లో, ఒక జనరల్ వార్డ్‌లో ఒక బీదవానికి జన్మిస్తున్నారు ఒకే సమయంలో. ఎందుకండి అక్కడ అతను గోల్డ్ స్పూన్ పెట్టుకొని జన్మిస్తున్నారు. ఇక్కడ ఇతను తినడానికి తిండి లేని పరిస్థితిలో జన్మిస్తున్నారు. కారణం ఏమిటి? అతని గత జన్మల పాపపుణ్యాల బట్టి మాతది. అవునండి. కాబట్టి మనం చేసిన దానికి శిక్ష తప్పకుండా అనుభవించాలి. అంతకుముందు ఆ బిడ్డ ఏం పాపకర్మలు చేశారో కాబట్టి అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మనం బాగా చదివితే నెక్స్ట్ మనకు మంచి లైఫ్ వస్తుందని ఇప్పటి నుంచి మనం ఒక 20 సంవత్సరాలు చదివితేనే కదండీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా మనకు డిజైన్ చేయబడుతుందనేది నిర్ణయింపబడుతుంది అంటున్నాము. అంటే ఇప్పుడు చేసే కర్మలు మనకు ఫ్యూచర్‌లో ఫలిస్తాయి. అలాగే ఇప్పుడు చేసే కర్మ ఫలితాలు గూడా మనకు ఫ్యూచర్‌లో ఫలిస్తాయి. కాబట్టి మన కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా రాయబడి నోట్ చేయబడుతుందండి. కాబట్టి మనం అకర్మ చేయాలి అని చెప్పుకున్నాము. అంటే కృష్ణ భక్తి రసభావిత కర్మ. అంటే కృష్ణుని సంబంధంలో మనం ప్రతి ఒక్క కార్యం చేయడం ద్వారా పాపము, పుణ్యము ఏది మనకు అంటబడదు. మళ్ళీ మనం జన్మ మృత్యు చక్రంలో తిరగకుండా శాశ్వతంగా భగవద్ధామంలో భగవంతుని పొంది ఆనందంగా ఉంటామండి. ఇది ఆహ్, తప్పకుండా మనం తెలుసుకోవాల్సింది. అంటే తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఇది జరుగుతుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకరిని చంపేస్తాడు. న్యాయస్థానానికి తీసుకెళ్తే, "అయ్యా నాకు ఇలా చంపేస్తే నాకు ఉరిశిక్ష వేస్తారని నాకు తెలీదు. నాకు తెలియక చేశాను నేను. నాకేదో ఉద్రేకంలో అతను నాకు హాని చేశారు. నేను ఆ ఉద్రేకంలో అతన్ని చంపేశాను. కానీ మీరిలా నాకు శిక్షిస్తారని నాకు తెలీదు. నాకు ఉరిశిక్ష పడుతుందని గాని, జీవిత కారాగార శిక్ష పడుతుందని గాని, ఇలా నన్ను జైల్లో వేస్తారని గాని ఏది నాకు తెలీదు. దయచేసి నన్ను క్షమించండి" అంటే వదిలేస్తారా అండి?